నమస్తే. ప్రస్తుతం అయితే నేను అమంఘల్ మండల్ పులుగొండపల్లి తాండాలో ఉన్నా. మనం చూసినాం నిన్న దారుణమైన ఘటన చోటు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే తండ్రి ఎవరైతే ఉన్నారో తన భార్యని, పిల్లల్ని, కొడుకుని కూడా చంపేయడం అయితే జరిగింది. అయితే ఇతనికి నలుగురు పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు, లాస్ట్‌లో ఒక కొడుకు. అయితే చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఎప్పుడు గంజాయి మత్తులో కావచ్చు, ఎప్పుడు తాగుతూనే ఉండేవాడు. ఎప్పుడు భార్యాభర్తలు కొట్లాడుకునేటోళ్ళే అని చెప్పేసి కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా ఆయన ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాక కొద్ది రోజులు మంచిగుండి, తర్వాత ఎక్కువ తాగడానికి అలవాటు పడిపోయిండు. తాగుతూనే ఉండేవాడు. ఎప్పుడు భార్య పిల్లల్ని కొడుతుండేవాళ్ళు అని చెప్పేసి కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్‌లో. ఇక్కడ కూడా ఇంటికైతే తాళం వేయడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం అయితే పావని అనేసి వాళ్ళ రెండో కూతురు మనతో మాట్లాడడం జరిగింది. మా నాన్నని ఉరి తీసేయండి, మా నాన్నని చంపేసేయండి, నా చెల్లిని కాపాడండి అని జెప్పేసి గూడా తను చెప్పడం అయితే జరుగుతుంది. అయితే మా నాన్న మాకు ఒక డ్రెస్ గావచ్చు, ఒక చాక్లెట్ గావచ్చు, ఒక బిస్కిట్ గావచ్చు, ఇంతవరకి కనీసం కొనిచ్చేవాడు గూడా గాదు. మమ్మల్ని ప్రేమగా గూడా ఎప్పుడు చూసుకోలేదు అని జెప్పేసి కూడా పావని తన కూతురు చెప్పడం అయితే జరుగుతుంది. కాకపోతే ఎప్పుడు మా అమ్మని మమ్మల్ని చూసుకునేది, ఇంట్లో తినడానికి తిండి లేకపోయినా 4 నెలల్లో అడుక్కొచ్చి మరి మా కడుపు నింపేది మా తల్లి అని జెప్పేసి కూడా తను చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడే గాదు, గతంలో గూడా ఎవరైతే చంపిన అతను ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కన వాళ్ళ తండ్రి గావచ్చు, వాళ్ళు గూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడే గాదు, ఎప్పుడైనా గూడా నేను చంపేస్తా అని జెప్పేసి గూడా చాలా సార్లు భార్యతో అనడం జరిగింది అంట. అయితే ఆ భార్య గూడా తన్నులు తినే తన్ను కొడితే తన్నులు తింటుండే. తర్వాత పక్కకు పోయి ఏడుసుకుంటూ సైలెంట్ అయిపోతుండే. నా భర్తనే గదా అని జెప్పేసి గూడా తను సైలెంట్ అయిపోతుండే. అయితే ఏదేమైనా గూడా ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంది అని జెప్తే, నానమ్మ, తాతల దగ్గర ఉంటాము అని జెప్పేసి మీరేమవుతారంట? సో, ఎట్లుండేటోళ్ళు వాళ్ళు? మేడం నాకు మేము ఆ రోజు మేమేం చేసినామంటే గొడవ అయితే లేదు. మా ఇంటికాడనే వచ్చి ఆ అమ్మాయి మా ఇంటికాడనే వచ్చింది మా ఇల్లు. దగ్గరే గానీ ఇట్లే ఇబ్బంది పెడతాను మాకు అనుకోలే మేము. గానీ ఎన్నోసార్లు నేను గూడా ఆళ్ళకు కొట్టినా. హ్మ్. ఆ బాబుకి ఈడ ఈ పోల్ కూడా కట్టించి కొట్టా నేను. హ్మ్. కొట్టినా. కొట్టినా గానీ ఎందుకురా బె మీ చిన్న చిన్న పాపలున్నాయి. ఆమెకెందుకు బాధ పెడుతున్నావు పిల్లలకు ఒకసారి ఆ అమ్మాయికి కూడా హాస్పిటల్ ఉన్న అమ్మాయికి కూడా చేతులు ఇరగగొట్టిండు. ఇంకో నడిపామె గూడా ఎప్పుడు కొట్లాటదే. కొట్లాటనే. హ్మ్. ఎప్పుడెప్పుడు కొట్లాటనే. చేసినప్పుడు నేనేం జేసినా, వచ్చి మామ, మామ అనుకుంటా వచ్చి నా తానుకొచ్చేది. మా భార్యతోటి మాట్లాడుకునేది. ఎన్నో సార్లు చెప్పినా నేను. హ్మ్. ఇనలే. మొన్న గూడా నేను ఆ రోజు అమ్మాయి సంపిన రోజు గూడా కొట్టినా. హ్మ్. కొట్టినా నేను. ఎందుకురా మా పిల్లలకి మొత్తం బాధ పెడుతున్నావు, తల్లికెందుకు బాధ పెడుతున్నావు? ఈ సోటికి ఎందుకురా మీకు? కాకుంటే సావురా ఏడన్నా సావు. మందన్నా దొరుకుతదా? ఏమన్నా దొరికితే సావు అని జెప్పినా. హ్మ్. నేను చావను. నేను చావను అసలు. కవితకు, ఆమెకు, పిల్లలకు స ఆమె సంపి దాని మరి నువ్వు తర్వాత పెళ్లి నేను చస్తా. చేసుకున్న పెళ్ళాం పిల్లల జీవితాలు అని నాశనం అని అడిగినా. చేస్తున్నారా? ఆ! అడిగినా. ఆ! పెళ్ళాం, పిల్లలు ఎందుకు చేసుకున్నావు? హ్మ్. జీవితానికి ఆధారం నీ 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 వయసుకు చిన్న చిన్న పిల్లలు వైపు ఇప్పుడు పెద్దలయితుర్రు. హ్మ్. దాన్నేమన్నా మన ఇజ్జత్ ఇలువ ఉంటదిరా! అట్లా చేయకురా అని ఎన్నో సార్లు చెప్పినా. హ్మ్. దగ్గర దగ్గర 10, 20 సార్లు కొట్టినా ఆయనకు నేను. హ్మ్. కొట్టినా గాని ఇనలే ఆయన. హ్మ్. ఇనలే అని మనసులో ఏం పెట్టుకున్నాడో. ఆ రోజు మా వోళ్ళందరూ శిరిషగండ్ల జాతరకెళ్ళిపోయారు. మేము లేచి ఏంటంటే 8 గంటలకు మేము చిలకలు వెళ్ళిపోతాం నైటు. హ్మ్. నైట్ వెళ్ళిపోయినప్పుడు మేము పొద్దుగాల నైట్ అయితే గొడవలయితే లేవు. హ్మ్. మళ్ళా మాకు పొద్దుగాల 6 గంటలకు చుట్టుపక్కల వాళ్ళతోటి ఎట్లుండేటోడాయన? ఇంగ ఎప్పటట్లే తాగడమే. మీతోటైనా కూడా తాగడంతోటే మాట్లాడేది. హ్మ్. తాగడమే ఎప్పుడైనా తాగడమే. హ్మ్. 24 గంటలు తాగడమే. అది మన మిల్లులో పోయేది. హ్మ్. మిల్లులో పోయి నెలకు ఒక 12,000 ఏమో ఇచ్చేదుండేది. ఎవరుండే కొట్టేటప్పుడు ఆ టైంలో చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఎవరు లేరా? లేరు. ఎవరు లేరు. ఈళ్ళు మొత్తం జాతరకెళ్ళిపోయినారు. జాతరకెళ్ళిపోయినప్పుడు కనీసం ఎవరైనా ఉన్నా కూడా ఎ ఆపేటోళ్ళేనా? ఆపేటోళ్ళే మేము. హ్మ్. ఆపేటోళ్ళే రెండోసారి చేసినా అది నా తమ్ముడు ఉన్నా గాని ఆళ్ళకి తమ్ముడు లేకున్నా గాని నేను, మావోడు ఈ పిల్లాడు ఇద్దరిని చూసుకునేది మేము ఇటకెళ్ళి. హ్మ్. ఏమన్నా గొడవైతే ఊరికొచ్చేది మేము. రైట్. రైట్. ఈడికొచ్చేది చేసినాం మేడం గానీ, ఈ అమ్మాయిలున్నాయి గదా! ఆయనకేమన్నా ఉరి శిక్ష పడతదా? ఆ జన్మ శిక్షలన్నా పెడితే బాగుంటది ఆయనకు. కానీ ఊరుకు రాకుండా చేయాల. చూసారు కదా! ఇప్పుడున్న ఒక్క పిల్ల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. తను కోమాలోకెళ్ళింది.
ఇప్పుడు కూడా ఆమె గవర్నమెంట్ ద్వారానే బతుకుతదో ఏమన్నా లేదో ఉంటే అని సహాయ చెప్పేసి సహకారం కూడా చేయించాలి. డాక్టర్లు చెప్తున్నారంట. ఏదేమైనా కూడా ఆ పిల్లకి ఆర్థిక సహాయం కావచ్చు, ఎమ్మెల్యే త్రూ సహాయం కావచ్చు చేస్తామని చెప్పేసి కూడా తను చెప్పడం అయితే జరిగింది. మరి ఈ పిల్ల పరిస్థితి ఏంది? ఈ పిల్ల పరిస్థితి ఏంది? ఈ పిల్లని కూడా ఆదుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ బాబాయిలు కావచ్చు, పిన్నులు కావచ్చు వాళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు సాయంత్రం అన్నా, రేపన్నా ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా వచ్చి వీళ్ళకి ఆర్థిక సహాయమా లేకపోతే వాళ్ళకి పిల్లలకి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలా ఏందని చెప్పేసి పూర్తి బాధ్యతలు కూడా ఆయన తీసుకుంటానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మీ నాన్న, మీ మదర్‌తో కావచ్చు, మీతో ఇట్లనే కావచ్చు ఇట్లనే ఉంటారు. ఎప్పుడు తాగుకుంటూ హ్మ్. ఒకరోజు పోతాడు మేడం. మళ్ళీ ఒక వారం అన్నీ తాగుతాడు మేడం. అంటే అమ్ పనికి పోతాడా ఒకరోజు? ఆ! హ్మ్. ఒకరోజు తాగుతాడు మేడం. ఒకరోజు రోజు డ్రింక్ తాగుతాడు మేడం. గంజాయి తాగుతాడు గుట్ట మీద కూర్చొని. ఒక 3, 4 రోజులు ఆ గుట్ట మీద కూర్చుండంట మేడం. ఎవరెవరో ఫోన్‌లో ఎట్టేసుకొని గంజాయి తాగిర్రంట మేడం. తెలుసా మీకు గంజాయి తాగుతాడంటే ఆ! తెలుసా? మీరెప్పుడైనా చెప్పారా? వద్దు నాన్న ఇట్లా చెయ్యకు, ఆ! తాగకు అని చెప్తారా? ఎన్నోసార్లు చెప్పిర్రు మేడం. హ్మ్. ఏ ఏమంటుండే? ఏ ఆ! ఏమంటుండే అట్లా చెప్తే? నీకేం అవసరం? నా ఇష్టం నీకెందుకు? నేను చచ్చిపోతే నీకెందుకు? అని చెప్పాడు మేడం. డ్రింక్ ఏస్తాడు మేడం. ఎప్పుడైనా మంచిగా చూసుకున్న సందర్భాలున్నాయా? మిమ్మల్ని ఎప్పుడో బట్టలు తేవడమో గావచ్చు అట్లా ఏమైనా చేసిండా? కొంచెం కూడా తేలే మేడం. మీ ఒక మదర్ చేసి ఒక బట్టలు కూడా తేలే ఇప్పటి మేడం. వరకి. ఆ! హ్మ్. పుట్టినాం కానీ మేడం ఒక్క జత కూడా తేలే మేడం. ఒక్క హ్మ్. బట్టలు కూడా తేలే మేడం. మా మమ్మీకి ఒక చీర కూడా తేలే మేడం. మా తమ్ముడికి ఒక ఇప్పుడు అంగి కూడా ఎంతమంది మీరు తేలే. మొత్తం నలుగురా? ముగ్గురు ఆడపిల్లలు మేడం. ఒక నువ్వెన్నో ఆమెవి? 2 ఆమె మేడం. రెండా? నీ పైన అక్కుందా? హ్మ్. హ్మ్. మరి ఏం ఏం చెప్దాం అనుకుంటున్నావు మరి? వాళ్ళు వీళ్ళు వస్తున్నారు, భరోసా ఇస్తున్నారు మరి. మీ నాన్నకి ఎలాంటి శిక్ష ఇద్దాం అనేసి ఉరి అనుకుంటున్నావు? శిక్ష గట్టిగా వేయాలి మేడం. మా మమ్మీకి, మా తమ్ముడికి, మా చెల్లికి ఎవరెవరో కొట్టిర్రో గానీ, చంపిర్రో గానీ మేడం అందరికీ గట్టిగా ఉరి శిక్ష వేయాలి మేడం. వదలకూడదు మేడం. వదిలితే మాకు కూడా మా తాత వాళ్ళకి, మా ఫ్యామిలీ మీ మొత్తంకి తాత ఎక్కడ? చంపేశాడు మేడం. మీ తాత ఎక్కడ? ఉన్నాడా? మీ తాతని కూడా తిట్టేటోడా? ఆ! తాత, కూతుర్ని అందరికీ తిట్టాడు మేడం. ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఆ! ఉన్నాడా మమ్మీ డ్యాడీ? ఎప్పుడు? రోజు? ఆ! హ్మ్. ఎప్పుడన్నా అన్నాడా సంపేస్తా అని చెప్పి ఎప్పుడైనా బెదిరించిండా? ఆ! నీ నీ చావు నా చేతులే. ఎవరన్నారు? మీ మ నాన్న మీ ఆ! అమ్మతోటా? ఆ! ఆ! నీ చేతుల్లో నా చేతిలో మా తమ్ముడికి గూడా మేడం నీ చేతులు నా 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 చేతిలో అని చెప్పేటోడు మీరు మేడం. ముగ్గురు ఆడపిల్లలు కదా? ఆ! అంటే ఆడపిల్ల తర్వాత కొడుకు కావాలని చాలా ఆశతోటి కన్నారు. మరి మీ తమ్ముడిని ప్రేమగా చూసుకున్న సందర్భాలున్నాయా? మా డాడా ఆ! మేడం. కన్నా కూడా మీ తమ్ముని కోసం ఆ! లేదా? హ్మ్. మా ఎన్ని సంవత్సరాలు మీ మమ్మీనే తమ్ముడు ఇప్పుడు? ఒక 7, 9 ఉంటాయి. మీకు? నాకైతే 11 ఉంటాయి. హ్మ్. తమ్ముడికి 5 సంవత్సరం హ్మ్. 5 సంవత్సరం హ్మ్. అయితే పెద్ద కొడుకు ఇక్కడ కట్టుకున్నాడు. పెద్ద కొడుకు ఇక్కడ కట్టుకుంటే హ్మ్. వారి కొడుకు రామదాస్ ఓకే. నేను తాత భూతాతను భూతాత అయితే కట్టుకోండి ఆయన అని అన్న హ్మ్. అక్కడ కట్టిపిస్తాను అంటే నేను రాను తాము మంచిగా ఉండదు అని అన్నాడు. కట్టుకోని అంటే కట్టుకోని హ్మ్. అయితే అనంతములు తాను ఊరి ఇక నీ వాడు చూడు నేను చూడు దగ్గర ఉండాలని చెప్పిన హ్మ్. ఈయన్నే కట్టుకుంటాను ఆయన అని అది హ్మ్. అయితే కట్టుకున్నాడు హ్మ్. మంచిగా ఇక సెలక వేసేటోళ్ళు ఎవరు లేరు కదా ఆ! సరిపల్లం తిన్నా ఒడ్లు బండి వండి బర్రెలు వండి అన్ని వండి నాకు అయితే ఇక ఉమ్, బియ్యం పట్టించి ఇంట్లో పెట్టేది హ్మ్. ఇక పిల్లలు గింత గింత ఉండరు కదా బిడ్డ ఉండేది మనోరాలు ముగ్గురికి నేనే సంలాంచుకున్నా హ్మ్. ఇక ఎవరు చూస్తారు హ్మ్. నేను పోయినట్టే అప్పుడు హ్మ్. దేశాలు పడుతుంది హ్మ్. దగ్గర చేసిన హ్మ్. చేస్తే ఇక పెద్దగా అయ్యారు పెళ్లి చేసిన ముగ్గురికి హ్మ్. ఆడపిల్లకు ఇద్దరు కొడుకులకు హ్మ్. పెళ్లి చేసిన చేస్తే ఇక వాడంతలా వాడు ఈయనంతలా ఏరు పడ్డాక ఈడేమో వాడేమో చెవులు పెట్టేదో ఇల్లు కొన్నాడు ఈయననేమో మిల్లు పోయింది హ్మ్. పొద్దున ఊపిరి పని పో అట్లా ఏం లాభం లేదు ఇది తినాల్సింది నీకు సంపాదవు ఎలుకడి నుంచి ఇగో సంపాదిస్తే నీకు అవుతుంది నీకు అక్కడికి వస్తుంది చెప్పినా కానీ ఈయన లేదు ఎప్పుడు బీడి కూడా దాకపోయింది నా ముందు
బీడి. ఒక్క నిమిషం. ఇప్పుడు మరి నువ్వు ఎవరితో ఉంటున్నావు అసలు? మా ఎవరు చూసుకుంటున్నారు? తాతతో. మీ తాత మంచిగా చూసుకుంటాడా? నానమ్మ తాత ఇద్దరు ఉన్నారా? మా మమ్మీ కూడా ఉంటే మేడం మంచిగానే చూసుకుంటాడు. ఎవరు అమ్మమ్మ? మా తాత ఇద్దరు చూసుకుంటారా? మీ పిన్ని వాళ్ళకి ఇట్లా ఎవరైనా వచ్చిర్రా? రాలే. మంచిగానే చూసుకుంటారా మరి నానమ్మ తాత గిట్ల? ఇప్పుడు వాళ్ళ హాస్టల్ పోతావు, చదువుకుంటావు, మంచిగా చదువుకోవాలనుకుంటా. ఇప్పుడు హాస్పిటల్ ఎవరు ఉన్నారు? మా చెల్లె ఉంది మేడం, మా అక్క ఉంది, ఇంకా మా నాయనమ్మ, మా డాడీ వాళ్ళ అమ్మ. ముగ్గురు హాస్పిటల్. ఇప్పుడు క్రిటికల్ సిచ్యువేషన్ వస్తుంది చెల్లిక. ఏమన్నారంటే డాక్టర్? ఇట్లానే ఉందండి మేడం, ఆపరేషన్ మీ చేస్తే నాన్న బతుకుతుంది. పుట్టేటప్పుడు ఉన్నావా ఆ టైంలో? హాస్టల్ నిన్న వచ్చినాము. నీకెవరు చెప్పారు? ఏదో కొంచెం పండుగ ఉంది అని చెప్పారు మేడం, నాతోటి చెప్పాలి మేడం. ఇక్కడ వచ్చేది తెలిసింది మేడం. ఎట్లా అనిపించింది అమ్మని చూడండి? నువ్వు వచ్చారో చనిపోయేవాళ్ళ? ఆ, ఎట్లా అనిపించింది ఆ టైం? మా డాడీ మా డాడీకి నేనే చంపేస్తా అని అనుకున్నాను మేడం. అంత కోపం వచ్చింది. ఆ, ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నావు? అసలు నీ వాళ్ళ సైడ్ సంతక సైడ్ నుంచి కావచ్చు, ప్రభుత్వం సైడ్ నుంచి ఏం కావాలనుకుంటున్నావు? డాడీకి అయితే గట్టిగా శిక్ష అయినా. అదొకటే, ఇంకేం వద్దు నీకు వేరే సైడ్. నీ బతుకు నువ్వు బతుకుతా కానీ ఇంకా మా చెల్లి కాపాడండి. అంతే. రైట్. చూసారు కదా తన ఆవేదన. నాకేమొద్దు ప్రభుత్వం సైడ్ నుంచి కావచ్చు, ఇంకేదైనా సైడ్ నుంచి కావచ్చు, నాకు ఆర్థిక సహాయాలు లాంటివి ఏమొద్దు. ఖచ్చితంగా మా నాన్నని ఉరిశిక్ష విధించాలి. మా నాన్నకి ఉరిశిక్ష వేయాలి. మా చెల్లిని కాపాడాలి అని చెప్పేసి ఆ ఒక్క విషయమే ఎవరు అడిగినా కూడా ఆమె ఆ ఒక్క విషయం తప్ప ఇంకేం చెప్పట్లేదు. నాకు ఎలాంటివి కూడా వద్దు. నాకు నన్ను హాస్టల్ నుంచి రాగానే నా తల్లిని చూడంగానే నాకు మా నాన్నని చంపేయాలంత ద్వేషం వచ్చింది అని చెప్పేసి కూడా ఆ అమ్మాయి చెప్తుంది. ఏదేమైనా కూడా ఖచ్చితంగా మేము ఆదుకుంటున్నాం. ప్రభుత్వం సైడ్ నుంచి కూడా మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం అని చెప్పేసి కూడా మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంధ్యక్క చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా మేము వీళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి కూడా ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి అమ్మా, ఎట్లుండేటోడు అసలు ఆయన? ఎప్పుడు తాగేది, ఎప్పుడు ఎప్పుడు పెళ్ళం ఈడ పండుగ ఉండేని, ఏమన్నా పెళ్లి వండేని, ఎప్పుడు సంక్రాంతి వచ్చి ఇళ్ళది పెళ్ళం భార్య భర్త మంచిగా పిల్లలతోని వండి మంచిగా ఎప్పుడు తినేది. ఎప్పుడు గొడవని, ఎప్పుడు గొడవ. ఎవరన్నా పక్క ఊళ్ళో వాళ్ళు ఎవరన్నా చెప్తే ఆ స్తంభం ఎక్కేది, రాయితోని కొట్టేది, కత్తి తీసుకునేది. ఆ. ఎప్పుడు అదే గొడవ. మరి మీరు ఎప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం మేడం. పోలీస్ కాపులో పోలీసు వాళ్ళు వచ్చిర్రు, పోలీసులు జైల్లో కూడా పెట్టిర్రు, ఇక తీసిర్రు. ఏమో 2-3 రోజులు పెట్టి మళ్ళీ మంచిగా ఉండు అని చెప్పి వాళ్ళు కూడా వచ్చి సమాధానం చెప్పిర్రు. పెళ్ళం భార్య మంచిగా ఉండరని. పక్కలు చిన్న ఉండే మేము కూడా చెప్పేది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పిరమిచ్చే చేసిండు, మిల్లులో చేసి. అంతేనా? ఎప్పుడు అట్లనే ఉన్నాయి పిల్లలు, ఎల్లో మంచిగా ఉండేది కానీ ఇప్పుడు ఎక్కువ. ఇప్పుడు అంటే ఎప్పుడు గంజాయి తీసుకుంటున్నా? ఏం తాగుతాడో ఇంకా మనం చూస్తాం మేడం. ఎక్కడ ఉంటాడో, ఎక్కడ పోతాడు, ఎక్కడ దాగి అక్కడనే వచ్చేది. ఇక తండ్రులు ఎవరన్నా వస్తే ఇప్పుడు ఎవరన్నా పోయే కుర్రని ఇక తల్లి భార్య తిడితే ఇలా ఎవరు పోయే ముస్తపల్లిలో అక్కడక్కడ ఎక్కడ తాగి మంచిగా హాయిగా వచ్చి పెళ్ళుకి ఊకే కొట్టేది తిట్టేది, కొట్టేది తిట్టేది. వీళ్ళ ఇట్లా వాళ్ళ ఇంట్లో పిల్లలలో పెట్టుకొని తాళి వేసుకొని దాపెడతారు. ఎవరు ఎన్ని రోజులు దాపెడతారు? ఆ? ఇక మీరేం మంది మీద వచ్చేది ఊకే రాయి తీసుకొని పోయి అడిగినా కూడా తిడుతుండే. అడిగినా కూడా ఎందుకు తింటారు? నా పెళ్ళకి నేను నా భార్య మా కథ. మా ఇంట్లో నేను పాలు ఉందా మీకు? వచ్చి గత్తి తీసుకొని రాయి ఇంతకు తీసుకొని ముందు తీసుకొని ఎప్పుడైనా చంపే ప్రయత్నం చేసిందా? ఎవరికి ఇష్టం లేం మేడం కానీ ఊకే కొట్లాట ఉండే. అంటే కొట్లాట చంపుతాను బెదిరించడం గానీ బెదిరించి కత్తి తీసి కోస్తా, కొడతా, రోకల మెంటతో కొడతా అని బెదిరించేది కానీ ఎవరికి ఊకే అట్టిట్టేది మేడం. ఊకే తెల్లందాకా అంటే ఇట్లా 24 గంటలు తాగే ఉంటాడా? తాగే నీసే తాగితేనే ఉంటాడు. ఉమ్. తాగకుంటే 2 రోజులు వాళ్ళ మాట అయినాక 2 రోజులు మంచిగా ఉండేది. మళ్ళా అదే పాట, ఉమ్. మళ్ళా అదే పాట. ఇక పిల్లగానికి చిన్న పిల్లకు ఏం ఇప్పుడు చేస్తున్నారు భార్య? ఏం చేస్తున్నారు? ఇట్లే కూలి నాలి చేసుకుంది. ఆయన ఏమో మిల్లులో చేసేది. ఉమ్. ఆ చిన్న పిల్ల ఏమో ఇట్లనే కొట్లాడి ఆ చిన్న పిల్ల చేయి కూడా ఇరగొట్టిండు ఒకసారి. ఉహు. ఇట్లా చేయి కొట్టి ఇలా చూపెట్టి ఇక ఏ చిన్న పిల్ల? ఇప్పుడు దవాఖానలో లేదా పిల్ల. ఓకే. ఇక తల్లే ఇక చూపెట్టేది. ఇక బాగా చేస్తుర్రు, మంచిగానే ఉండే మేడం. మళ్ళా కొట్టిండా చెయ్యి? తండ్రే ఉమ్. తండ్రే ఉన్న కథ ఆయనదే. ఇంకా ఎవరు చేస్తారు? ఏం భార్య చేస్తుందా? ఎవరు చేస్తారు? ఆయన తాగేది ఒకటే తందన పాడే చేసేది, జీతం చేసేది, పిల్లలు అది పైసలు తెచ్చేది, తాగేది. మీతో ఎట్లుంటుండే వాళ్ళ? మాతో ఏమైనా మంచిగా ఉంటే మంచిదే. ఇక ఏమైనా అట్లా ఇడితే కడితే దుమ్ములేదు. ఈ ముసలా తల్లి వాళ్ళ భార్య భార్య మంచిదే. మంచిదే. ఎవరికి ఏం మాట అనలే. ఎవరు తిట్టినా ఎందుకంటే నేనేం చేయాలి తమ్మా, నేనేం చేయాలి, ఇట్లా తాగుబోతుడు నా ఇంట తలిగాడు, ఎంతగానో బాధపడాలి. ఊకే ఏడ్చేది పాపం. ఏ కూలి చేసేది, ఇంత చేసేది, ఆ పిల్లలకు పెట్టేది, ఆమె తినేది, ఆ లంజ కొడుకు కూడా పెట్టేది.
కానీ ఎంత చెప్పినా ఇంత మాట ఇంత మైండ్లో పెట్టుకోలే కొడుకు. ఉమ్, ఎంత చెప్పినా మైండ్లో పెట్టుకొని ఒకటే పాట. ఉమ్. తెల్లందాక ఈ బట్టలు విడిచేది, బరి బత్తలు తిరుగుతుండేనా? తీరుకది. తువ్వాల కూడా వేసుకోలేదు. ఇట్లా బరి బత్తలు ఇంత ఆజాద్ కొడుకు చేసిండు. ఉమ్. వెనక సిరేమో పానం తిన్నాడు. ఇప్పుడు పిల్లలు ఎట్లా లాగం పిల్ల చేసిండు. భవిష్యత్తు ఎట్లా మరి? ఆయన ఏం చేస్తా పిల్లల భాష చేస్తాం. ఇక మీరు చేస్తారు మేము చేస్తాం. సాయం ఇంతనో మేము కదా మనదిక ఇక మన లేక ఆయన కూడా బతుకుతారు పాపం మేడం. ఉమ్, ఆ? ఆ కొడుకు కానీ తండకు పూకం చేయని అక్కడనే వాళ్ళే కానీ పిల్లలకు కూడా చంపేస్తాడు మేడం. వస్తాయి. ఫస్ట్ ఆ పిల్లలకు చంపుతాడు ఆయన వస్తే చంపుతాడు. ఇప్పటికీ భయమే ఇక ఆయన భయమైంది ఇక ఎంతో సారి పాట పాడినట్టే అనేది మేడం ఊకే. ఏమో ఊకే రోజు ఇట్లనే వర్లేదు ఇట్లనే చేసేది కానీ ఈయన ఇట్లా చేసుకుంటాడు మేము అనుకోలే. ఇంత సపోర్ట్ కూడా చేయలే. ఇలా ఇట్లా ఉన్నది పక్క ఇల్లు కూడా ఎనుకుంటా నా మాకు సేవలో ఇంత సపోర్ట్ వినిపించలే. ఇట్లా చేసిండు. ఇంత ఘోరంగా చేసిండు మేడం ఎప్పుడు చేయలే. ఇంత ఘోరం అయితే మాటండలే ఎప్పుడు ఏమో కూడా ఉన్నా కానీ ఎంత కొట్టినా కానీ తిట్టే ఆల్మగడు కొట్లాడుకున్నా ఇంత ఘోరంగా పని చేయలే. పెళ్ళమైతే తిట్టిందో కొట్టిందో మీరు ఆల్మగోలు కొట్లాడుకున్నారు. పిల్లలు కొడుకు ఒక్కటే కొడుకు నీకు నలుగురు బిడ్డ వెనక ఒక కొడుకు పుట్టిండు. కానీ ఇంత ఘోరంగా కోసినంతే ఏం నయం అది? దేవునికా నేమా భూమికి నేమా మనకు నేమా అది? ఆ కొడుకు వండియం సాధిస్తాడు. ఇక వండియం చేస్తాడు ఆయన. ఆ ముప్పు అంటే ఇంత సేరా ఆ భార్య సేరా ఎంత చూసి వండకుట ఎంద్రా లంచ కొడుక ఎందుకు తెస్తున్నావు 8 మంది పిల్లలు తెచ్చి ఎందుకు ఏమైనా అయినాయా బిడ్డలకి? ఎవరికి కాలేదా? పెద్దోళ్ళు ఉన్నారు పిల్లలు? ఇంత బింత ఉంది పెళ్లి కాలే. అందరు చిన్నలే చిన్నోళ్ళే. చిన్నలే చిన్నలే ఒకటే ఆ పిల్ల ఎంట పోయింది ఆ జర ఎదిగింది ఇంత. ఇక సంవత్సరం అయింది. ఒక సంవత్సరం అయ్యి మీరు చెప్పండి. అట్లా కొట్టేటప్పుడు మీరు ఏమైనా చూసిరా? మాకు గుర్తులేదు ఆమె. మా పొద్దున లేచి పొద్దు వెళ్తూనే నేను నాయనమ్మ కానీ నీకు కొట్టు కొట్టు మాకు ఊకే తిట్టేది. మా మీదనే వచ్చేది. కొడతాం నీకు సవా కొడతా మీకు సవా మిమ్మల్ని కూడా నీకు సవా కొట్టి పాడు పెడతా మాకు ఏమి ఇయ్యరు నీ భూమి నా భూమి పేరు చెప్పిండ్రి మీకు సవా కొడతా నీ అమ్మందం కానీ పెళ్ళి అందం కానీ పువ్వులో ఉంటాను ఊకే తిట్టేది మాకు. మా మీదనే వచ్చేది ఊరికి. కొడతాం సావా కొట్టపోతా నేను ఏమికి అంటుండేనా? ఏమికి సావ కొడతావురా నీవు మాకు సాతున్నావా మాకు పెడుతున్నావా మీ తన ఏమైనా అడుగుతున్నావా మా కష్టం మా బుక్కడు మేము అనుకొని తింటాం నీ తన ఏమి అడగలే కదా నీ కష్టం చేసే నీ పిల్లలు నీ సాగుకోరా నేను చెప్పడు మాకేందుకు తిడతావురా పాపం తగ్గలేదంటే ఊక తిట్టదే మాకు. కొడతాం తిడతాం సవా కొడతా సవా కొడతా నేను జాడిన అనేది నీ భూగులు అమ్మటాని అనేది ఓ వాళ్ళ కన్న మాటలు అమ్మా. ఇంత పిల్లలు ఉన్నారా చూసుకోరా పిల్లలకు మంచిగా పెట్టుకోరా నీ పెళ్ళి పిల్లలకు చూసుకొని మంచిగా తిను మాకేం పెట్టుకుని ఇంత ఏం అడగం మేమంటే వాతులు పిగడు తాగేది చేతి తాగేది ఉరికేది ముందర ఆమె ఉరికేది ఏంట పెళ్ళ ఉరికేది మళ్ళీ ఉరికి ఎట్లుంటుండే మొగుడు పిల్లలు ఎప్పుడు కొట్లాడుకుంటున్నారని ఎప్పుడైనా మంచిగా మాట్లాడుకున్న సందర్భాలు ఎప్పుడు ఉన్నాయా? అదే పాట ఒక్కనాడే మంచిగా ఉంటాడు మళ్ళీ ఒక్కటే పొట్టు తాగితే ఒక్కటే పుట్టి పడతాడు. ఇక దేవుడు ఏం చేయడు పని కూడా పని తాగనీకి ఎట్లా వస్తాయి? పని గడపోతాడు. ఎన్నడో రసం తప్పచ్చిన అన్నం ఉంటుంది కదా తాగనీకి అది తీసుకొచ్చేసి తాగేది. ఇక పైసలు ఉండదా తిను ఇది తాగు ఏమన్నా మీరు ప్రకారం ఉప్పు ఉండదా ఏమన్నా అని చెప్పడు. బట్టలు లేదు సబ్బు లేదు నూనె లేదు పిల్లలకు ఏం చేస్తారు? ఎంత కష్టం చేసి ఒక్కదే సాధించిన పిల్లలకు సంసారం తీసింది కానీ పాల పైసలు ఇవ్వలే మా అన్నాడు. ఎప్పుడు సేయిగా కొట్టిండు. ఒక ఏడాది బాధపడ్డది సేయిగా కొడితే సేయిగా కొట్టాడు ఎవరిది? అంతే పెళ్ళానికి పెళ్ళ సేయిగా కొడితే ఒక ఏడాది బాధ పెట్టింది. ఇక అదే పని అదే పాట పడ్డాడు అదే పాట పడితే ఆపర అని పాన తిని పోయినాడు. ఇక పిల్లలు ఎవరు చూస్తారు? ఇక ఇద్దరు ఉండరు. ఒక పిల్లలు ఒక దవాఖ అన్నం ఉండదు ఎవరు చూస్తారు? వాళ్ళ పరిస్థితి ఆ ఇల్లు పడా పెట్టి పోయిన హణం అయిపోతాడు. మా ఉసురు ముడుతుంది దానికి అక్కడనే సవాలే టండకు వస్తాం మా బతుకనీయుడు పిల్ల ఉరి తీయమంటుంది. ఉరి తీసేయండి మా నాన్నని. ఈ తండకు రాకుండా చేయరు అమ్మా మక్కం చూడకుండా అక్కడనే చేయాలి కానీ ఈ తండకు రాకుండా చేయరు. దండం పెడతాం. మీరు ఈ రామదాస్ ఏమైతారమ్మా? కోడలు కోడలా? బావ పెద్ద బావ అదే పెద్ద ఎన్న బావనే. చిన్న కోడలు ఏందమ్మా మీ బావ ఇంత దారుణానికి ఒడి కట్టిండు? కన్న కొడుకును కూతురును భార్యను ముగ్గురు ఆ, ఇంతగా తాగుడు తమిళ్లలో పని చేస్తాడు తాగుతాడు. ఉమ్.
తాగేది ఎప్పుడు భయం పైసలు ఎప్పుడు వస్తుందో అప్పుడు తాగుతాడు. ఉమ్, వినపడదు. ఇంతనే అంట ఘోరం ఎప్పటి నుంచి అంతనే ఉంటాను. పెండి ఉమ్, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అప్పటి నుంచి ఇంతనే ఉన్నారు వాళ్ళు. ఉమ్, గొడవలు భార్యాభర్తలు ఇద్దరు గొడవలే పడతారు. ఉమ్. ఉమ్. ఈ మామూలు అవుతుంది వస్తే మంచిగా ఉంటారు. పొద్దున రాత్రి గొడవ పడతారు, పొద్దున మంచిగా ఉంటారు ఇద్దరు. ఉమ్. ఉమ్. మరి ఏంది అమ్మా, ఏం శిక్ష పడాలి? మా ఆయనకు ఉరిసి చేయాలి. మెయిన్ ఆయన ఎవరు ఉన్నారో ఉమ్, మా బావకు ఎవరున్నారు, ఒకడు ఉన్నారా మా బావ, ఇంకోటి ఉన్నారా, అది మెయిన్ మాకు అది కావాలి. ఉమ్. మీ పేరు విజేంద్ర? నా పేరు విజేందర్. మీ అన్ననేనా రామదాసు? అన్ననే. ఏంది ఇంత దారుణానికి ఒడిగట్టిండు? ఆయన దారుణం మనస్తత్వం ఏంది అసలు? మనస్తత్వం అంటే నేను హైదరాబాద్లో ఉంటాను నేను. ఉమ్, అప్పుడప్పుడు నేను వచ్చి వచ్చి వెళ్ళిపోతా. వాళ్ళు చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటాడు వాళ్ళు. ఉమ్, మరి అంత ఘోరంగా చేస్తారని నాకు తెలియదు. ఉమ్, అది ఇంకోటి అంటే బయట చెప్తూనే ఉంటారు. బయట నుంచి నేను తోలుకొచ్చి చంపేస్తా, బయట నుంచి తోలుకొని చంపేస్తా, నువ్వు పండుకునే లోపల నేను చంపేస్తా అని. అదైతే వాస్తవం అది చెప్తే నేను కూడా విన్నా. ఉమ్, అట్లా చేయడని నేను కూడా ఎప్పుడు ఊహించలేదు. ఉమ్. అది తాగుతాడు చేస్తాడు అంతలా అరుచుకుంటా ఆయననే పండుకుంటాడని నీ దగ్గర ఎట్లుండేటోడు మీ అన్న? ఇన్నే ఉంటాడు. నీ దగ్గర మంచిగా ఉంటాడా? నేను వస్తే సైలెంట్ గానే ఉంటాడు. నీ భయం ఉందా? నా భయం ఫుల్ భయం. ఆ. ఫుల్ భయం. మరి భయం ఉన్నాక కూడా ఈ తాగుడు ఎందుకు మానలేదు? నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తే ఇది ఒక 3-4 రోజులు ఇక్కడ ఉంటా. ఉమ్, నేను ఉన్న రోజు వరకు మంచిగానే ఉంటాడు. ఉమ్, నేను వెళ్ళిపోయే వరకు దోస్తుల వెంబడి తాగి ఉమ్, సాయంత్రం తాగి అక్కడ మాట్లాడుకుని ఇంటికి వస్తారు. మళ్ళీ వాళ్ళు ఏందో చెప్తారేమో, ఉమ్, ఇక్కడికి వచ్చి పెళ్ళంతో గొడవ. ఉమ్. మీ వదిన మరి ఏం చెప్తుండే? నీకు ఏమైనా చెప్తుండేనా మీ అన్న ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని? మీ వదిన మా వదిన నన్ను ఇప్పటి వరకు నా మాట మీ అన్న ఇట్లా సతాయిస్తున్నాడు అని చెప్పిందా అంటున్నా? సంతోషం చెప్పింది. మరి మీ అన్న ఏమైనా కొట్టినావా ఎప్పుడన్నా? కొట్టినా కొట్టేసింది. ఉమ్. ఇంకా మా కాళ్ళు ఈ చేతులు కానీ నువ్వు పెళ్లి కాకముందు బాగానే ఉండనట, పెళ్లి పెళ్లి అయినాక ఎందుకు ఇట్లా పెళ్లి చేసుకుని కూడా ఒక 3 ఆడపిల్లల వరకు అవునా? పుట్టినప్పుడు వరకు కూడా ఏం తినలేదు, ఏం తాగేది అలవాట్లేదు, నాన్ వెజ్ కూడా ఏం ఉండదు. అది బాబు పుట్టినప్పటి నుంచి ఉమ్. బయట ఎవరెవరో చెప్పిర్రు ఆయనకు చెడు దోస్తాను. చెడు దేవస్థానం నుంచి వచ్చేది. ఉమ్, ఇప్పుడు బాబు నీది కాదు, బాబు నీది కాదు, అది కాదు అని తాగిన మత్తులో ఎవరెవరో చెప్పి ఆ మీనిలా అనేది ఫిక్స్ చేసుకున్నాడు ఆయన. ఉమ్, బాబు పుట్టినప్పటి నుంచి నీ బాబు నీ కాదు, మమ్మల్ని తెలుసు నీ బాబు దాడి అంటే ఆయన వల్ల ఏం కాదు. ఇద్దరు ఉండొచ్చు మీ అనుమానమా? అన్న అనుమానం అయితే ఇద్దరు ఉండొచ్చు. నాకు ఇప్పుడు మీ వదిన మీద ఏమైనా అనుమానం పెట్టుకున్నాడా మీ అన్న? అనుమానమే. ఏమనుమానం? అదే బయటికి వెళ్తుంది. పోతారు మస్తు పోతారు. ఆ పనికి వెళ్తుంది కదా, బయట ఏం చేస్తుంది, ఇక్కడ పోయి వస్తుంది అనేది. భర్త సంపాదించకపోతే భార్య పని చేయాల్సిందే, పిల్లలను చదవాల్సిందే. ఇప్పుడు భర్త పని చేయకుండా ఆమె కంపల్సరీ బయటికి వెళ్ళాల్సిందే. ఈమె ఇప్పటి వరకు ఆమె బట్టలు గిట్టలు ఏమి ఇప్పేయకుంది. నేనే పండుగ పప్పులు వేస్తే నేనే ఇప్పిస్తాను, పైసలు ఇచ్చిపోతా. మా వదిన కూడా మంచిగా చూసుకుంటుంది. ఉమ్. కానీ ఆయన రోడ్డు పోటీ ఎంత అవారం ఉంటాడో అంత మేము కూడా అంత పట్టించుకోలే. ఆయన నువ్వు తాగి పిచ్చోళ్ళలాగా ఇట్లా చంపినా లేకపోతే ఏమైనా అనుమానం ఇట్లా అట్లా ఏమైనా ఉందా? అనుమానం అంటే అది వాస్తవం అంటే నేను అనుమానం అంటే కాదు అది. ఈ తాగిన మత్తులో ఇద్దరు ముగ్గురు ఏందో చెప్పి దారుణం చేశారు. అది అయితే వాస్తవం. నాకు ఏడున్నావు నిన్న మొన్న చంపినప్పుడు మీ అన్న ఏడున్నావు? నేను హైదరాబాద్లోనే ఉన్నా. అదే రోజు వచ్చినావా? అది ఇంకా ఇప్పుడు వచ్చిన ఉమ్. పాప దగ్గర ఉన్నాను నేను. అంటే నువ్వు నిన్న హాస్టల్ అప్పుడు కూడా రాలేదు. ఆ. అప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు పాపను చూసుకోవాలి. పాప అదే. సీరియస్ ఉంది కదా. ఎట్లుంది మీ పాపకు? పాప కూడా సీరియస్ ఉంది. ఏమంటారు డాక్టర్లు? డాక్టర్లు కూడా ఏం అంత పట్టించుకోవట్లేదు వాళ్ళు. ఏది ఉస్మానియానా? ఉస్మానియా హాస్పిటల్ గవర్నమెంట్ కదా మరి. గవర్నమెంట్ అట్లే ఉంటుంది కదా. ఎవరైనా ఎమ్మెల్యేలు సహకారం నుంచి బయటగా ప్రైవేట్లో జాయిన్ చేపిస్తే అది కూడా కోల్పోతుందేమో అని అనుకుంటున్నాను. ముగ్గురు ఆడపిల్లలు, ఇప్పుడు ఒక పిల్ల హాస్పిటల్, ఇద్దరు ఇక్కడ ఉన్నారు. ఇద్దరు మీరు వాళ్ళకి బాబాయ్ అవుతారు. బాబాయ్ తల్లి చనిపోయింది, తల్లి చనిపోయింది, తండ్రి జైల్లో ఉన్నాడు. జైలు ఉన్నా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఇప్పుడు? ఎందుకనంటే అది ఉంది. నానమ్మ ఒకటే ఉంది. ఏం చేయగలుగుతారు ఇద్దరు ఆడపిల్లల్ని? ఇప్పుడు ఏమంటే మొత్తం నా బరువు బాధ్యత నాదే. అదే బరువు మీదనే ఉంది కాబట్టి అది అయితే నేను చూసుకోవడం ఈ పాప కొరకు నేను కొద్దిగా టెన్షన్ పడుతున్నా. ఇంకా చూసుకుంటారు, నీవు మీ చెల్లెలు భర్తను అందరూ చూసుకుంటారు, అది వేరే విషయం. కానీ
ఈ మీ అన్న పంచాయతీ ఏంది? ఏం కావాలి ఆయనకు శిక్ష? ఆ శిక్ష అంటే ఊరి శిక్షనే అది. ఆ? అది వచ్చినా కానీ నాకు ఉరి శిక్ష ఏం చేస్తావు మరి? అంటే జైల్లోనే మరి స్వచ్ఛందంగా జైల్లోనే ఉంటుంది. బెయిల్ మీద వస్తాడు బయటికి. మళ్ళీ వచ్చినా మళ్ళీ చంపేస్తా అంటున్నారు. బెదిరిస్తున్నాడంట. మళ్ళీ రిటర్న్ కేస్తుంది. ఆ? రిటర్న్ జైలుకే పంపించాలి. ఆ. మళ్ళీ ఆయన వచ్చేది పిల్లని ఏం చూడడు. ఉమ్. మమ్మల్ని మా పైన కూడా ఎఫెక్ట్ అవుతుంది. మీ అన్న మీ పిల్లల్ని ఎప్పుడన్నా ముద్దాడిండా నా పిల్లలు అని? ఇప్పటికరు ఎప్పుడు ముద్దాడలే. ఆ. అసలు 10 రూపాయలు కూడా చేతిలో ఇవ్వకపోతుంది. ఆ. మొత్తం నేనే మొత్తం అన్నిటికీ నా సరుకులని అది ఫుడ్ గిడ్డు బియ్యం అంతా నేనే చూసుకున్నాను. ఉమ్. ఇట్లా ఉంటాడని మా వదినకి ఏం చెప్పలే. ఇప్పుడు మీ వదిన కవిత ఉంది కదా, నా భర్త ఇట్లా సతాయిస్తున్నాడు అని ఎప్పుడైనా పోలీస్ కేసు అన్న పెట్టిందా మరి? పెట్టింది ఆల్రెడీ పెట్టింది. దానిపైన పిటిషన్ ఉన్నది. ఆ. అయినా కూడా మారలే. ఆయన కూడా మారలే. పోలీసులు ఏం చేసుకుంటారు, ఉమ్. ఏం పీకుంటారు. ఇప్పుడు పోయి వస్తున్నారు, రోజు పోయి వస్తున్నారు అని అదే కామన్ అని కూడా లైట్ లేదు. ఉమ్. పోలీసులు కూడా ఏం పట్టించుకోలేదు ఆయన. ఉమ్. ఎన్నిసార్లు ఈ పిల్లలు తోలుకోపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ మేమేం చేస్తాం ఆయన తాగుతాడు అట్లా మేము చేస్తాం. ఆ పోలీసులు కూడా ఏం పట్టించుకోలేదు. మీ ఎమ్మెల్యే ఎవరైనా మరి పరామర్శించారా మీ కుటుంబాన్ని? ఇప్పుడు వరకు ఏం ఎమ్మెల్యేలు రాలేదు. ఇప్పుడు ఆ పిల్లల బాధ్యత మాత్రం మీరే తీసుకుంటున్నారు. పిల్లల మొత్తం బాధ్యత మొత్తం నాదే. ఉమ్. కొద్ది ఈ బయట ఎమ్మెల్యేలు లీడర్లైన వాళ్ళ సహకారంతో పాపని కొద్ది బయట తీస్తేనే అది నేను కోరుకుంటున్నాను.